పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జీవీఎంసీ ఖజానాకు పన్ను వసూళ్ల కళ. పన్నుల వసూళ్లలో సరికొత్త రికార్డు. 2026 మార్చి 31 నాటికి 569 కోట్ల రాబడి. గత ఆర్థిక సంవత్సరం కంటే 22.42% అధికం. పాత బకాయిల వసూళ్లలో మాత్రం వెనకంజ. 1204 కోట్లు పాత బకాయిలకు గాను 118 కోట్లు వసూలు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఖజానాకు పన్నుల వసూళ్ల కల వచ్చింది. ఆస్తి పన్నుల వసూళ్లతో భారీగా ఆదాయం సమకూరింది. గత ఆర్థిక సంవత్సరం కంటే 22.42% అధిక రాబడితో రికార్డు సృష్టించింది. మున్సిపల్ యంత్రాంగం పక్కా ప్రణాళికలతో పన్నుల సేకరణ చేపట్టడం సత్ఫలితాలిచ్చింది. ఫలితంగా గడిచిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం భారీగా పెరిగింది. నగర వ్యాప్తంగా ఆస్తుల నమోదు, ఆన్లైన్ చెల్లింపుల వల్ల ఈ ఘనత సాధ్యమైంది. అయితే పాత బకాయిల వసూళ్లలో మాత్రం వెనకబడిపోయింది. ఫలితంగా మొత్తం పాత కొత్త పన్ను వసూళ్లను లెక్కిస్తే మాత్రం కేవలం 30.35% రాబడి వచ్చినట్లయింది. జీఎంసీ ఖజానాకు పన్నుల వసూళ్ల రికార్డుపై అక్షర శిల్పం ప్రత్యేక కథనం. రాష్ట్రంలో మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్ల కంటే విశాఖలోనే ఎక్కువ అసైన్మెంట్స్ ఉంటాయి. తాజా లెక్కల ప్రకారం నగరంలో మొత్తం 6,49,755 ఆస్తి పన్ను అసెట్మెంట్స్ నమోదయ్యాయి. ఈ భారీ సంఖ్యకు తగ్గట్టుగానే పన్ను డిమాండ్ కూడా భారీగా పెరిగింది. పాత బకాయిలు, ప్రస్తుత ఏడాది పన్ను కలిపి మొత్తం 1,875.34 కోట్ల రాబడి రావాల్సి ఉంది. ఇందులో గతానికి సంబంధించిన బకాయిలే 1,204.71 కోట్లుగా ఉండడం విశేషం. మార్చి 31, 2026 నాటికి జీవీఎంసీ ఖజానాకు 569.20 కోట్లు ఆస్తి పన్ను చేరింది. గత ఏడాది ఇదే సమయానికి వసూలైన 464.97 కోట్లతో పోలిస్తే ఇది చాలా మెరుగైన ఫలితం. అంటే ఒక్క ఏడాదిలోనే పన్ను ఆదాయం 104 కోట్లకు పైగా పెరిగింది. ప్రస్తుత ఏడాదికి సంబంధించిన డిమాండ్ 670.63 కోట్లు కాగా అందులో 450.40 కోట్లు వసూలు కావడం విశేషం. అధికారుల క్షేత్రస్థాయి కృషి వల్లే ఈ ఆదాయం పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. పన్ను వసూలు వృద్ధి రేటులో విశాఖ నగరం ఇతర నగరాల కంటే ముందుంది. గత ఏడాదితో పోలిస్తే జీవీఎంసీ పరిధిలో 22.42% వృద్ధి నమోదైంది. విజయవాడ, గుంటూరు వంటి నగరాల వృద్ధి రేటు 10% లోపే ఉంది. కానీ విశాఖ మాత్రం రెండంకెల వృద్ధిని సాధించి దూసుకుపోతుంది. నగరంలో వాణిజ్య కార్యకలాపాలు పెరగడం ఆదాయం పెరగడానికి ప్రధాన కారణమైంది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా పన్నులు చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. వసూలులో వేగం కనిపిస్తున్న పాత బకాయిల విషయంలో మాత్రం జాప్యం జరుగుతుంది. దీనికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక ప్రధానమైన కారణంగా ఉంది. 1,204 కోట్లకు పైగా ఉన్న పాత బకాయిల్లో కేవలం 118.80 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. చాలా పెద్ద సంస్థలు, ప్రభుత్వ కార్యాలయం నుంచి, అందులోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి రావాల్సిన నిధులు పెండింగ్లో ఉన్నాయి. ఈ మొండి బకాయిలను రాబట్టడానికి ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మొత్తం డిమాండ్లో 30.35% వసూలు మాత్రమే పూర్తయ్యాయి. బకాయిలను కూడా రాబట్టగలిగితే నగరానికి మరింత ఆదాయం సమకూరుతుంది. ఈ పెరిగిన ఆదాయం విశాఖ మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఉపయోగపడుతుంది. రోడ్ల విస్తరణ, డ్రైనేజీ పనులకు ఆ నిధులను ఖర్చు చేయనున్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, పార్కుల నిర్వహణకు కూడా ఈ ఆదాయం కీలకం కానుంది. పనులు సకాలంలో చెల్లిస్తే ప్రజా సదుపాయాలు మరింత మెరుగుపడతాయని రెవెన్యూ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్ శ్రీనివాసరావు అక్షర శిల్పానికి వివరించారు. 10 జోన్ల జోనల్ కమిషనర్కు రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది కృషి ఉందన్నారు. ఇక ప్రజల సహకారంతో విశాఖను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు ఈ ఆదాయం ఎంతో తోడ్పడుతుందని వివరించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.